నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచచత్వారింశః సర్గః. ఆర్తస్వరంతు తం భర్తుః విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీతా గచ్చ జానీహి రాఘవం. రామచంద్రమూర్తి పంచవటిలో ఆశ్రమానికి దూరంగా ఆ జింక వెనకాల వెళ్ళి మరి దాని యొక్క మాయలు అలా అందకుండా ఉండటము ఇదంతా కూడా చూచి దీనిని వధించటమే సరి అయిన పని అని బ్రహ్మ నిర్మితమైనటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించి ఆ మారీచుడిని వధించేశాడు. మరణించే మారీచుడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి అంటూ మరి ఆ జింక రూపాన్ని విడిచి తన నిజస్వరూపాన్ని పెద్ద దేహంతో నిజస్వరూపాన్ని ధరించి నేల మీద పడి సీతా లక్ష్మణ అని చెప్పి అరుస్తూ అతను మరణించాడు. మరి ఆ అరుపులు విన్నటువంటి రామచంద్రుడు కూడా అయ్యో ఈ నా స్వరంతో ఇతడు అరిచినటువంటి ఈ శబ్దములు విన్న సీతాలక్ష్మణులు ఎలా భయపడుతూ ఉన్నారో అని చెప్పి ఆయన కూడా భయపడుతూ బాధపడుతూ లక్ష్మణుడు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. సరే ఆ విధంగా కూడా రాక్షస వధ అనేది జరిగింది కావున మన కర్తవ్యం పూర్తయినట్లే. ఇక ఇప్పుడు వెంటనే వారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటే సీతాలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ మరొక జింకను మరి వధించి దానిని తీసుకుని ఆ పంచవటిలో ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి పరిగెడుతూ అలా రాముడు వస్తూ ఉన్నాడు. సరే ఇక ఇంతలో ఇక్కడ పంచవటిలో ఆశ్రమం దగ్గర జరిగినటువంటి సన్నివేశం ఏమిటి అంటే మారీచుడు అరిచినటువంటి ఆ అరుపులు హా సీత హా లక్ష్మణ అని అరిచినటువంటి అరుపులు చాలా పెద్దగా సీతాలక్ష్మణులకు వినిపించాయి. అది వినటువంటి సీతాదేవి సీతా భర్తుః సదృశం వనే తం ఆర్తస్వరం విజ్ఞాయ భర్త గొంతులాగా ఉన్నటువంటి ఆ వనంలో వినిపిస్తున్నటువంటి ఆర్తస్వరాన్ని అంటే ఆర్తస్వరము అంటే ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అరుస్తారో ఆ విధమైనటువంటి ఆర్తనాదాన్ని తన భర్త కంఠంలాగా ఉన్నటువంటి ఆ ఆర్తనాదాన్ని విని లక్ష్మణం ఉవాచ లక్ష్మణుడితో అన్నది సీతాదేవి, లక్ష్మణ గచ్చ నీ వెళ్ళవయ్యా, వెళ్ళి రాఘవం జానీహి రామచంద్రుడికి ఏమైందో నీవు తెలుసుకో. ఎందుకు అంటే ఆ అరుపు మీ అన్నగారి అరుపులాగా ఉన్నది కావున నీవు వెంటనే వెళ్ళి అన్నగారికి ఏమైందో తెలుసుకోవయ్యా అని అంటూ కంగారు పడిపోతున్నది సీతాదేవి. నహిమే హృదయం స్థానే జీవితం వావతిష్ఠతే క్రోశతః పరమార్థస్య శృతశబ్దో మయా భృశం. లక్ష్మణ ఆ ఆర్తనాదం వినేటప్పటికీ మే హృదయం స్థానే నావతిష్ఠతే నా మనస్సులో ఉండటం లేదు అంటే మనస్సు కలచివేస్తూ ఉన్నది, ఆదుర్దాగా ఉన్నది అని అంటూ జీవితం వా స్థానే నావతిష్ఠతే నా ప్రాణములు కూడా నా శరీరంలో ఉంటాయో ఉండవో అని చెప్పి భయంగా ఉన్నది. ఎందుకంటే ఆ ఆర్తస్వరం ఆర్తనాదము మీ అన్నగారిదిలా ఉన్నది. ఆ ధ్వని వినేటప్పటికీ నా మనస్సు నా దగ్గర లేదు, నా ప్రాణములు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయేమో అని చెప్పి భయం కలుగుతుంది, ప్రాణాలు నిలబడడం లేదు. ఎందుకంటే భృశం క్రోశతః ఒకసారి కాదు చాలాసార్లు ఈ విధంగా ఆక్రోశిస్తూ ఆర్తనాదం చేసినటువంటి పరమార్థస్య ఎంతో ఆపదలో ఉన్నటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఉన్నటువంటి ఇంకా ఆ రాముని యొక్క శబ్ద ఆ ఆర్తనాదం శబ్దాన్ని నేను విన్నాను. మయా శ్రుత చాలా స్పష్టంగా నాకు వినిపించింది, రాముని యొక్క ఆర్తనాదంలాగా నాకు అనిపించింది. కావున
అది విన్న దగ్గర నుంచి నా మనస్సు నా ప్రాణములు నిలబడడం లేదు. నీవు వెంటనే వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకురావయ్యా అని లక్ష్మణునితో అంటూ, ఆక్రందమానంతు వనే భ్రాతరం త్రాతుమర్హసి తం క్షిప్రమభిధావత్వం భ్రాతరం శరణైషిణం. ఇంకా అంటున్నది, నాయన లక్ష్మణ, వనే ఆక్రందమానం, ఈ వనంలో పాపం నిస్సహాయ స్థితిలో రక్షించమని కాపాడమని చెప్పి ఇలా ఆక్రందనం ఆర్తనాదం చేస్తున్నటువంటి భ్రాతరం, నీ సోదరుడైనటువంటి రామచంద్రుణ్ణి త్రాతుమర్హసి, నీవు రక్షించాలి అని చెప్పి అంటున్నది. అంటే ఇక్కడ తన భర్త కాబట్టి తన భర్త అయినటువంటి రామచంద్రుణ్ణి రక్షించవయ్యా, మా ఆయనకి ఏదో అయ్యింది, నాకు చాలా కంగారుగా ఉన్నది, కాబట్టి నా కోసమని చెప్పి మా ఆయన్ని రక్షించు అని చెప్పి ఇలా కాకుండా ఇలా అడగకుండా, నాయన ఆయన మీ అన్నగారు, ఆపదలో ఉన్నటువంటి అన్నగారిని ఆదుకోవటం అనేది తమ్ముడి యొక్క కర్తవ్యం. అంతే కదా, మనకు సుమతి శతకంలో కూడా అంటారు, తమ్ముడిని ప్రేమగా పిలవనటువంటి నోరు, అమ్మని పిలవనటువంటి నోరు, అన్నగారిని పిలవనటువంటి నోరు కూడా అది సరైనటువంటి నోరు కాదు, మరి వారిది సరైనటువంటి మనస్సు కాదు అని అంటారు. అంటే తల్లిదండ్రుల మీద అన్నదమ్ముల మీద కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమాభిమానములు ఉండాలి, ఆ విధంగా వ్యవహరించాలి. అందుకని ఇక్కడ సీతాదేవి అంటున్నది, నాయన లక్ష్మణ, అడవిలో నిస్సహాయ స్థితిలో కాపాడమని ఆర్తనాదం చేస్తున్నటువంటి మీ అన్నగారిని నీవు కాపాడాలయ్యా, కాపాడుకోవాలి, అదే నీకు కర్తవ్యం. ఎందుకు అంటే ఇంకా సింహానాం వశం గోవృషమివా, సింహముల చేతిలో చిక్కినటువంటి వృషభములాగా ఆర్తనాదం చేస్తున్నటువంటి అన్నగారిని నీవు కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు, కావున నీవు వెళ్ళాలయ్యా అని అంటూ, రక్షసాం వశమాపన్నం సింహానామివ గోవృషం, ఇలాగా రాక్షసులకు వశమైనటువంటి వాడు, శరణైషిణం, శరణు కోరుతున్నటువంటి వాడంటే తనను రక్షించేవాడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి రక్షణ కోరుకుంటున్నటువంటి వాడు అయినా భ్రాతరం తం, మీ సోదరుడైనటువంటి ఆ రామచంద్రుణ్ణి త్వం క్షిప్రం అభిధావా, ఆయన ఎటు వెళ్ళాడా నీవు అటువైపుకి రాముడి దగ్గరికి నీవు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ అన్నగారిని నీవు రక్షించవయ్యా అని అంటున్నది. చూడండి, ఇక్కడ సీతాదేవి, రాముడు మరొకరిని శరణు కోరేవాడా కాదు కదా, అయినప్పటికీ కూడా సీతాదేవి మనస్సులో కలిగినటువంటి భయం వల్ల ఈ విధంగా అంటుంది, నన్ను రక్షించు మహాప్రభో అని చెప్పి ఈ విధంగా రక్షణ కోరుకునేటువంటి వాడు, పైగా నీ సోదరుడైనటువంటి మరి ఆ రామచంద్రుణ్ణి రక్షించడం కోసం ఇక్కడ నుంచి వెంటనే నీవు బయలుదేరి పరిగెడుతూ వెళ్ళవయ్యా అని అంటున్నది. ఇక్కడ రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి మరి అతి స్నేహ పాపశంకి అని అన్నట్లుగా ఎవరి మీదైతే అమితమైనటువంటి ప్రేమ అభిమానములు ఉంటాయో వారికి ఏదైనా అయిపోతుందేమో, ఆపద కలుగుతుందేమో అన్న భయము, ఆ ఆలోచనలు వీరి మనస్సులో ఎక్కువగా కలుగుతూ ఉంటాయట. అందుకనే మరి రాముడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమతోటి, ఆ అవినాభావ సంబంధంతో సీతాదేవి రాముని యొక్క శౌర్య పరాక్రమాలను మర్చిపోయి రాముడు రాక్షసుల చేతిలో చిక్కి మరి ప్రాణాపాయ పరిస్థితుల్లో అరుస్తున్నాడు, లేకపోతే ఆర్తనాదం చేస్తున్నాడు అని చెప్పి అనుకుని మరి రాముడిని రక్షించమని చెప్పి లక్ష్మణుణ్ణి ప్రేరేపిస్తూ, త్వరగా వెళ్ళవయ్యా, మీ అన్నగారిని రక్షించు అని అంటున్నది. ఇలాగా సీతాదేవి కంగారు పడుతూ లక్ష్మణుని తొందర పెడుతూ అన్నగారిని రక్షించమని చెప్పి ఇలాగ బాధపడుతూ చెబుతూ ఉంటే లక్ష్మణుడు మాత్రం అక్కడి నుంచి కదలకుండా అలాగే నుంచుని ఉన్నాడు. నజగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమువాచ తతస్తత్ర కుపితా జనకాత్మజ. ఈ విధంగా సీతాదేవి ఎంతో కంగారు పడుతూ బాధపడుతూ అలాగా చెప్పినప్పటికీ, రాముడిని రక్షించడానికి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా భ్రాతు శాసనం ఆజ్ఞాయ, మరి లక్ష్మణుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఎందుకని? తన అన్నగారు తనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? సీతాదేవిని కంటికి రెప్పలా కాపాడుతూ
అప్రమత్తంగా ఉంటూ ఆమెను రక్షించడమే నీ కర్తవ్యము అని చెప్పి ఆ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు రామచంద్రమూర్తి. అందుకనే రాముడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞ, ఇచ్చినటువంటి ఆజ్ఞను గుర్తు చేసుకుని నజగామా, లక్ష్మణుడు మాత్రం ఆ ఆశ్రమం దగ్గర నుంచి, సీతాదేవి దగ్గర నుంచి కదలలేదు. సీతాదేవి వెళ్ళమని చెబుతున్నప్పటికీ సీతాదేవి దగ్గర నుంచి లక్ష్మణుడు కదలలేదు. ఆమెను రక్షించడమే తన కర్తవ్యము, ఇదే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ, దానిని పాటించడమే తన విధి అని చెప్పి అనుకుని లక్ష్మణుడు సీతాదేవి దగ్గర నుంచి కదలలేడు. మరి ఇంతగా తాను కంగారు పడుతూ బాధపడుతూ చెప్పినప్పటికీ లక్ష్మణుడు కనీసం కదలకుండా అక్కడికి వెళ్ళడానికి ఉద్యుక్తుడు అవ్వకపోవడంతో జనకాత్మజ కుపిత, ఇంకా సీతాదేవికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి తత్రతం ఉవాచ, ఇంకా లక్ష్మణుణ్ణి ఈ విధంగా అంటున్నది లక్ష్మణుడితోటి, సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువతు యస్త్వమస్యామవస్థాయాం భ్రాతరం నాభిపత్స్యసే. సౌమిత్రే, సుమిత్రాతనయ, ఓ లక్ష్మణ, యస్త్వం అస్యాం అవస్థాయాం, రాముడికి చాలా అభిమానవంతుడైనటువంటి తమ్ముడిని అని చెప్పుకుంటూ ఉండేవాడివి. రాముడి మీద నాకెంతో ప్రేమ, రాముడిని విడిచి ఉండలేను అని చెప్పి ఇన్ని మాటలు చెప్పేటటువంటి నీవు అస్యాం అవస్థాయాం, ఈ కష్టతరమైనటువంటి ఈ రాముడికి కలిగినటువంటి ఈ కష్టకాలంలో నీవు ఏమాత్రము స్పందించకుండా, చెలించకుండా భ్రాతరం నాభివత్స్యసే, అన్నగారి దగ్గరికి వెళ్ళి రక్షించవా? అన్నని కాపాడవలసినటువంటి బాధ్యత నీది కాదా? ఏం వెళ్ళవా నీవు? మరి ఇలాగా వెళ్లకుండా ఉన్నావు అంటే నీవు ఎవరినైతే అభిమానిస్తున్నానని చెప్పుకుంటున్నావో అతను ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీలో చలనము లేదు అని అంటే నీవు ఇప్పటి వరకు అన్నగారి మీద చూపించినటువంటి ప్రేమ అది కేవలము నటన. నీవు మిత్రుడి రూపంలో ఉన్నటువంటి శత్రువువి నీవు రాముడికి అని చెప్పి అనేసింది. మిత్రరూపేణ శత్రువదసి, మిత్ర రూపంలో ఉన్నటువంటి శత్రువు లాంటి వాడివి నీవు అని చెప్పి అంటున్నది. ఎందుకు అంటే లక్ష్మణుడికి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ సీతాదేవికి తెలుసు. రాముడికి ఏదైనా చిన్న ఆపద కలిగినప్పటికీ కూడా లక్ష్మణుడు భరించలేడు, వెంటనే స్పందించేస్తాడు. తనకేదైనా ఆపద వస్తే రాముడు స్పందించకపోవచ్చునేమో కానీ, తనకేదైనా నష్టం వచ్చినా రాముడు పట్టించుకోకపోవచ్చునేమో కానీ, రాముడికి ఏదైనా నష్టము కానీ ఆపద కానీ వచ్చిందంటే లక్ష్మణుడు వెంటనే స్పందించేస్తాడు, వేగంగా స్పందిస్తాడు. మరి అలా స్పందించవలసినటువంటి లక్ష్మణుడు ఇంత ఆపద వచ్చి అడవిలో ఒంటరిగా ప్రాణాపాయ పరిస్థితుల్లో రామచంద్రమూర్తి ఇలా ఆర్తనాదం చేస్తున్నా సరే మరి లక్ష్మణుడు స్పందించకపోవటం, పైగా సీతాదేవి ఇంత చెప్పినప్పటికీ కదలకపోవటంతో సీతాదేవి విధంగా అంటున్నది, నీవు మిత్రుడి రూపంలో ఉన్నటువంటి శత్రువువి, నీవు రాముడి మీద చూపించినటువంటి ప్రేమంతా కూడా బూటకమే అని అంటూ ఇచ్ఛసిత్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్ మమ కృతే నూనం నాను గచ్చసి రాఘవం. ఇంకా సీతాదేవి అనగూడనటువంటి మాట అనేస్తుంది లక్ష్మణస్వామిని. ఈ మాటను సీతాదేవి సుందరకాండలో కూడా గుర్తు తెచ్చుకుంటుంది. నేను లక్ష్మణుని అనగూడనటువంటి మాటలు అన్నాను, తనని బాధ పెట్టాను, అందుకనే ఈ విధంగా నేను ఇలా పరాయి పంచలో ఇలా లంకానగరంలో ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి సీతాదేవి కూడా బాధపడుతుంది సుందరకాండలో. అక్కడ చూడండి, ఇక్కడ సీతాదేవి అంటున్నది, లక్ష్మణ త్వం మత్కృతే రామం వినశ్యంతం ఇచ్ఛసి. లక్ష్మణ, నీవు నా కోసమని చెప్పి, అంటే నా విషయమై నన్ను పరిగ్రహించడం కోసమే ఆపదలో ఉన్నటువంటి రాముడి విషయాన్ని ఉపేక్షిస్తూ ఉన్నావు, అంటే పట్టించుకోవటం లేదు. రాముడు నశించిపోవాలి అని చెప్పి నీవు అనుకుంటున్నావు. ఎందుకోసమని? నీవు నా కోసమని చెప్పి, నన్ను గ్రహించాలి అని చెప్పి రాముడు ఆపదలో మరణించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతన్ని రక్షించడానికి వెళ్ళడం లేదు. లోభాత్ నూనం మమ కృతే రాఘవం నాను గచ్చసి. లోభంతో, అత్యాశతోటి, దురాశతోటి నా కోసమని చెప్పి నీవు దురుద్దేశంతో రాముడిని అనుసరించి నీవు వెళ్ళడం లేదు అని చెప్పి సీతాదేవి అంటూ, వ్యసనంతే ప్రియం మన్యే స్నేహో భ్రాతరి నాస్తితే
తేన తిష్టసి విశ్రబ్ధ తమపశ్యన్మహాద్యుతిం. వ్యసనం తే ప్రియం. రాముడికి కలిగినటువంటి ఆపద నీకు చాలా అనుకూలమైనదిగాను, నీకు చాలా ఇష్టమైనదిగా నీవు భావిస్తూ ఉన్నావు. నాకు అలాగే అనిపిస్తూ ఉన్నది. లేకపోతే రాముడికి ఆపద కలిగితే నువ్వు వెంటనే ఎందుకు స్పందించడం లేదు లక్ష్మణ? తే భ్రాతరి స్నేహ నాస్తి. ఇప్పటి వరకు నీకు నీ అన్నగారి మీద ఎంతో ప్రేమ స్నేహము ఉందనుకున్నాను, అదంతా కూడా లేనే లేదు. తేనతం మహాద్యుతిం అపశ్యన్ విశ్రబ్ధం తిష్టసి. అందువలనే మరి రాముడు ఎంతో ఆపదలో ఉన్నప్పటికీ విశ్రబ్ధం ఏమీ కానట్లుగా నీకు అనుకూలమైనదే జరుగుతున్నది అని ఉద్దేశ్యంతో ఇష్టమైనదే జరుగుతున్నట్లుగా రాముడి యొక్క ఆపదను కూడా నీవు ఆనందిస్తూ ఇక్కడే నుంచుని నీవు ఉన్నావు అంటూ కిం హి సంశయమాపన్నే తస్మిన్నిహమయా భవేత్ కర్తవ్యమిహ తిష్టంత్యా యత్ప్రధానస్త్వమాగతః. ఇంకా లక్ష్మణుడు అంటాడు కదా, అమ్మా నీ రక్షణ బాధ్యత నాది, నిన్ను రక్షించవలసి ఉండగా నన్ను రాముడి దగ్గరికి వెళ్ళమని అంటావేమిటి అని లక్ష్మణుడు అడుగుతుంటే మరి దానికి సమాధానం కూడా చెప్పేస్తున్నది సీతాదేవి. యత్ ప్రధానః త్వం ఇహ ఆగతః. లక్ష్మణ, నీవు వనవాసానికి ఎందుకు వచ్చావు? వనవాసానికి వచ్చే సమయంలో నీవు చెప్పినటువంటి మాట ఏమిటి? అన్నయ్య, నీవు వనవాసంలో వెళుతూ ఉంటే నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను అని చెప్పి కదా నీవు అన్నటువంటి మాట. మరి నీవు ఏ కర్తవ్యం కోసమని వనవాసానికి వచ్చావో ఆ కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి నన్ను రక్షించడం కోసం రాముణ్ణి రక్షించడం మానేస్తాను అని అంటే మరి నీ ఉద్దేశ్యం ఏమిటి అని అంటున్నది. అంటే ఆనుషంగికమైనటువంటి పనులు ఎన్ని వచ్చినప్పటికీ ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏదైతే ఉన్నదో దానిని మాత్రం విడిచిపెట్టకూడదు. అంతే కదండి. కావున ప్రధానమైన కర్తవ్యమైన రామ రక్షణాన్ని విడిచిపెట్టి నీవు సీతాదేవిని నన్ను రక్షిస్తాను అని చెప్పి అంటూ రాముడు ఆపదలో ఉంటే వెళ్లకుండా ఇక్కడే కూర్చుంటావేమిటి? కావున నీవు ఎవరిని రక్షించడం కోసం ఈ వనవాసానికి వచ్చావో వారి ప్రాణములకే ముప్పు కలిగింది, వారి ప్రాణములే పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కావున వారిని రక్షించడమే నీ ప్రథమ కర్తవ్యం. నన్ను రక్షించమని రాముడు చెప్పి ఉండవచ్చు గాక, కానీ నీ కర్తవ్యం ఏమిటి? అసలు మూలమైనటువంటి కర్తవ్యం ప్రధానమైంది రాముడిని రక్షించడం. కావున రాముడిని రక్షిస్తూ అక్కడ కనుక ఏ ఆపద లేకపోతే అప్పుడు నన్ను రక్షించాలి తప్ప రాముడి యొక్క రక్షణను, ఆయన ప్రాణములను లెక్క చేయకుండా నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత నీకు లేనే లేదు. నీ ప్రధాన కర్తవ్యం రాముడిని రక్షించడమే. కావున నీవు వెంటనే బయలుదేరి రాముడిని రక్షించడం కోసం ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. అంతకు మించినటువంటి కర్తవ్యం, నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత నీకు లేదు, ఆ అవసరం కూడా నీకు లేనే లేదు అని చెప్పి అంటూ ఇంకా ఇక్కడ ఉద్దేశ్యం, రాముడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే ఆశ్రమంలో నాతో నీకేంటయ్యా పని? కావున నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని రక్షించే ప్రయత్నం చెయ్యి అని అంటూ ఈ విధంగా సీతాదేవి అంటుంటే ఇతి బ్రువాణాం వైదేహీం బాష్పశోక పరిప్లుతాం అబ్రవీల్లక్ష్మణస్త్రాసాం సీతాం మృగవధూమివ. ఇది ఈ విధంగా బ్రువాణం ఇలా మాటలు చెబుతుంటే లక్ష్మణుణ్ణి అనగూడనటువంటి మాటలు అంటూ కోపంతో, శోకంతో, భయంతో లక్ష్మణుణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళమని, రాముడిని రక్షించమని చెప్పి చెబుతున్నటువంటి ఆ సీతాదేవితోటి వైదేహీం, ఆ విదేహ వంశమును జనించినటువంటిది. అంటే ఇక్కడ విదేహ వంశంలో జన్మించినటువంటి వారు ప్రాణముల గురించి కానీ జరిగేటటువంటి సంఘటనల గురించి కానీ వారు భయపడేవారు కాదు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ విధివశాత్తు సీతాదేవికి ఇటువంటి స్థితి వచ్చిందనమాట. అందుకని ఇక్కడ వైదేహీం, విదేహ వంశమున పెరిగినటువంటిదైన ఈ సీతాదేవి కూడా అందుకనే అంటారు, ఇది సీతాపి దుఃఖార్త
కాలోహి దురతిక్రమ అని చెప్పి అన్నట్లుగా సుందరకాండలో సీతాదేవికి కూడా దుఃఖం కలుగుతున్నది అంటే ఇక కాలము అతిక్రమించలేనటువంటిది, విధి చాలా బలీయమైనటువంటిది అని తెలుస్తుంది అనమాట. విదేహ రాజకుమార్తె అయినటువంటి సీతాదేవి బాష్పశోక పరిప్లుతాం, కన్నీటిమయమైపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అలాగా బాధపడుతూ ఉన్నటువంటిది. త్రాసాం మృగవధూమివా, భయపడుతున్నటువంటి ఆడలేడి వలె ఆ జింకలాగా గజగజ వణికిపోతూ ఉన్నది. వణికిపోతూ ఎక్కడ ఆపద తన భర్తకు వచ్చేసిందో, ఎక్కడ ప్రాణములు కోల్పోతాడో అని చెప్పి తన సర్వస్వము కోల్పోతున్నట్లుగా సీతాదేవి బాధపడుతూ ఇంకా అలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సీతాదేవితోటి లక్ష్మణ ఉవాచ, లక్ష్మణుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. పన్నగాసుర గంధర్వ దేవమానుష రాక్షసై అశక్యస్తవ వైదేహి భర్తా జేతుం న సంశయ. సహజంగా అయితే ఈ సందర్భంలో మరొకరు కనుక అయితే, లక్ష్మణుడు కాకుండా ఇంకొకరి కనుక అయినట్లయితే ఆవేశపడేవాడు. ఏమిటి నా అంతటి వాడిని ఇంత దారుణంగా అంటావా అని చెప్పి. కానీ లక్ష్మణుడు అలా ఆవేశపడేవాడు కాదు. ఎదుటివారి యొక్క భావములు, ఎదుటివారి యొక్క బాధను కూడా అర్థం చేసుకునే స్వభావం కలిగిన వాడు. కావున రాముడికి ఏదైనా ఆపద కలిగితే సీతాదేవి ఓర్చుకోలేదు, భరించలేదు, సహించలేదని లక్ష్మణుడికి తెలుసు. అందుకనే ఆ భరించలేనటువంటి ఆ బాధలో తనను ఒక మాట తప్పుగా అన్నప్పటికీ కూడా లక్ష్మణుడేమీ బాధపడకుండా సీతాదేవికి ధైర్యాన్ని చెబుతున్నాడు. ఇది లక్ష్మణుని యొక్క స్వభావం, ఇది లక్ష్మణుని యొక్క భ్రాతృప్రేమ, ఇది లక్ష్మణునికి సీతాదేవి మీద ఉన్నటువంటి గౌరవం అన్నమాట. వైదేహి, అమ్మా సీతమ్మ, తవ భర్త, నీ భర్త గురించి నీవు చాలా తక్కువగా అనుకుంటున్నావమ్మా. నీ భర్త పన్నగాసుర గంధర్వ దేవమానుష రాక్షసై, అంటే దేవతల చేత కానీ, రాక్షసుల చేత కానీ, మనుషుల చేత కానీ, ఇక్కడ అందుకనే ఆయా జాతి విశేషాలను చెబుతూ పన్నగులు, అసురులు, గంధర్వులు, దేవతలు, మనుష్యులు, రాక్షసులు వీళ్ళెవ్వరి చేత కూడా జేతుం అశక్య, జయించడానికి వీళ్ళైనటువంటి వాడు. అంటే ఏమిటి? రాముడిని వీళ్ళెవరూ కూడా జయించలేరు. వీళ్ళెవరొచ్చినా సరే అలవోకగా, సునాయాసంగా రాముడు వాళ్ళందరినీ కూడా జయించేస్తాడు. వాళ్ళు అసలు రాముడిని ఎదుర్కోలేరు, రాముడిని జయించలేరు వాళ్ళెవరూ కూడా. కాబట్టి ఈ విషయంలో నేనేదో నీకు ధైర్యం చెప్పడం కోసం చెబుతున్న మాటలు కాదు. నసంశయ, రాముడికి పరాజయం అనేది లేదు. రాముడిని వీళ్ళెవరూ కూడా ఎదుర్కోలేరు. అసలు ఎదుర్కోలేరు, యుద్ధం చేయలేరు అంటే ఇంకా ఆపద కలిగించేటటువంటి, లేకపోతే ప్రాణాపాయ పరిస్థితి తీసుకొచ్చేటటువంటి స్థితి, ఆ పరిస్థితి రాముడికి రానే రాదు. కావున రాముడికి ఎదురుపడ్డారు, రాముడికి ఎదురు తిరిగారు, లేకపోతే రాముడితో యుద్ధం చేశారు అంటే రాముడు వాళ్ళని జయించేస్తాడు, వాళ్ళని వధించేస్తాడు తప్ప రాముడిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, ఇందులో సందేహమే లేదు అని అంటూ, దేవి దేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నస విద్యేత శోభనే యో రామం ప్రతి యుధ్యేత సమరే వాసవోపమం. ఇంకా ఈ రెండు శ్లోకాల్లో కూడా చెబుతున్నాడు, ఇంకా వివరంగా చెబుతున్నాడు లక్ష్మణస్వామి. శోభనే, మంగళకరమైనటువంటి ఓ సీతాదేవి, సీతమ్మ, సమరే, యుద్ధంలో రాముడిని ఎవరు ఎదుర్కోలేరు కదమ్మా. నీవు కూడా ఇంతకుముందు చూసావు కదా, 14,000 మంది రాక్షసులు వచ్చి ఒక్కసారిగా మూకుమ్మడిగా రాముడి మీద దాడి చేస్తే వారందరినీ ఒంటి చేత్తోటి రాముడు ఎదుర్కొని వాళ్ళందరినీ హతమార్చండి, వాళ్ళందరినీ వధించేశాడు కదా. మరి రాముడి పరాక్రమం నీకు తెలియదా? పోనీ రాక్షసులు కాకపోతే మిగతా దేవగణాలు, లేకపోతే గంధర్వగణాలు, యక్షులో, కిన్నెరులో, కింపురుషులో, సిద్ధులో, సాధ్యులో, విద్యాధరులో, ఇటువంటి వీరి వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందని అనుకుంటున్నావేమో. ఆ విధంగా కూడా లేనే లేదు అని అంటూ, సమరే వాసవోపమం, యుద్ధంలో ఇంద్రునితో సమానమైనటువంటి వాడైన ఆ రామచంద్రుణ్ణి యహ ప్రతియుద్ధేత, ఎవడైతే రాముడితో తలపడాలి, రాముడికి హాని కలిగించాలి, రాముడితో యుద్ధం చేయాలని అనుకుంటాడో,
సహా అటువంటి వాడు దేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు దేవతలలో కానీ మనుషుల్లో కానీ గంధర్వుల్లో కానీ గరుడులలో కానీ అంటే పక్షులలో కానీ రాక్షసులలో కానీ లేకపోతే పిశాచేషు కిన్నరేషు పిశాచాల్లో అయినా సరే కిన్నరుల్లో అయినా సరే మృగేషు చ చివరికి చెబుతూ ఉన్నాడు. అంటే పెద్ద పెద్దవన్నీ కూడా చెప్పి చివరికి జంతువులైనా సరే మృగేషు జంతువులందు కూడా ఘోరేషు నా విద్యేత ఇంకా వీరందరిలో కూడా ఎవరైనా సరే అంటే దేవతలు కానీ గంధర్వులు కానీ గరుడులు కానీ కిన్నెరులు కానీ ఇలాగా దేవగణాలు అలాగే రాక్షసగణాలు ఇవన్నీ చెప్పి పక్షులు కానీ లేకపోతే నువ్వు అనుకుంటున్నటువంటి జంతువులు కానీ ఇవి ఏవైనా సరే రాముడిని ఎదుర్కోలేవు, రాముడినేమీ కూడా చెయ్యలేవు, రాముడి ప్రాణానికి ఏ ప్రమాదము కూడా ఉండదు అని చెప్పి. అంటే అక్కడ ఉద్దేశ్యము మరి ఇన్ని గణములు ఇవన్నీ కూడా ఏం చేయలేంది మృగములు ఏమి చేస్తాయి అని. పోనీ అవి మాయామృగములు అంటే రాక్షసుల మాయ వల్ల ఆ విధంగా జరిగింది అనుకుంటే రాక్షసులు కూడా ఏమీ చెయ్యలేరు. కావున రాముడి యొక్క రక్షణ గురించి నీవు బాధపడవలసిన అవసరం లేదు తల్లి, రాముడు ఇప్పుడు క్షేమంగానే ఉంటాడు, కావున నీవు చింతించవద్దు అని చెప్పి లక్ష్మణుడు పరిపరి విధాలుగా రాముని యొక్క పరాక్రమాన్ని గుర్తు చేస్తూ రాముడిని ఎదుర్కొనగలిగినటువంటి వాడు ఈ విశ్వంలో ఎవడు లేనే లేడు, రాముడిని గెలవగలిగిన వాడెవరూ కూడా లేడు అని చెప్పి అంటూ ఇంకా సీతాదేవిని సాంత్వనపరుస్తూ ఉన్నాడు. మరి ఈ మాటలు వినటువంటి సీతాదేవి ఎలా ప్రతిస్పందించింది, లక్ష్మణుడు సీతాదేవిని విడచి రాముడి దగ్గరికి ఎందుకు ఏ విధంగా వెళ్ళవలసి వచ్చింది, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఆర్తస్వరంతు తం భర్తు విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం నహి మే హృదయం స్థానే జీవితం వావతిష్ఠతే క్రోశతః పరమార్థస్య శృతశబ్దో మయా భృశం ఆక్రందమానంతు వనే భ్రాతరం త్రాతుమర్హసి తం క్షిప్రమభిధావత్వం భ్రాతరం శరణైషిణం రక్షసాం వశమాపన్నం సింహానామివ గోవృషం న జగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమువాచ తతస్తత్ర కుపితా జనకాత్మజ సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువతు యస్త్వమస్యామవస్థాయాం భ్రాతరం నాభిపత్స్యసే ఇచ్ఛసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్మమ కృతే నూనం నానుగచ్చసి రాఘవం వ్యసనంతే ప్రియం మన్యే స్నేహో భ్రాతరినాస్తి తేన తిష్టసి విశ్రబ్ధ తమపశ్యన్మహాద్యుతిం కిం హి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యమిహ తిష్టంత్యా యత్ప్రధానస్త్వమాగతః ఇతి బ్రువాణాం వైదేహీం బాష్పశోకపరిప్లుతాం అబ్రవీల్లక్ష్మణస్త్రాసాం సీతాం మృగవధూమివ పన్నగాసురగంధర్వ దేవమానుషరాక్షసైః అశక్యస్తవ వైదేహి భర్తా జేతుం న సంశయః దేవి దేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు న స విద్యేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచచత్వారింశే సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.